హాయ్ రాజు గారు. హలో అండి. గుమ్మగుమ్మల్లో ఈ రోజు గుమ్మగుమ్మలాడే వంట ఏం చేస్తున్నారు? బేబీ కార్న్ తో కొంచెం డిఫరెంట్ గా కర్రీ చేస్తున్నానండి. ఓకే, ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ. ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ. ఎస్ అండి. ఓకే అండి, మరి ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి బేబీ కార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బేబీ కార్న్ ఏంటంటే కొంచెం మసాలా బ్యాటర్ పట్టించేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. యా. ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు అండి, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం గరం మసాలా అండి, ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ ముందు మనం బజ్జీలా వేసుకోవాలి. అవునండి. కాకపోతే బజ్జీ పిండి కదా, మళ్ళీ నేను బజ్జీ అంటే మీరు బజ్జీ అనుకుంటారేమో. సో మైదా మనం చైనీస్ వెరైటీకి చేసుకున్నట్టు ఆ బ్యాటర్ అన్నమాట. సో కొంచెం ఆ కోటింగ్ లా ఉంటే కొంచెం దానికి కూడా టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే, కొంచెం ఫ్రైడ్ అవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. రెగ్యులర్ గా మనం డైరెక్ట్ గా వేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకు లైట్ గా. దీంట్లో బేబీ కార్న్ ఉడికించి పెట్టేసాను, ఆల్రెడీ ఉడికించేసాను. ఎస్ అండి. సో కొంచెం బ్యాటర్ పలుచగా ఉంటే బెటర్ ఏమో కదా, అంటే మరి కొంచెం light ఎక్కువ గా బ్యాటర్ పట్టేయకుండా జస్ట్ కోటింగ్ లైట్ గా అలా వస్తే బాగుంటుంది. ఎస్. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ మనకి ఎలాగూ శనగపిండి అంత హెవీగా అనిపించదు. ఎస్. కాకపోతే బయట క్రంచినెస్ ఆ కోటింగ్ అనేది మనకి పట్టేస్తుంది కాబట్టి అలా ఈ బ్యాటర్ అయితే బెటర్ ఏమో. ఈ బ్యాటర్ బెటర్ గా ఉంటుంది. సో అది మనం చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా టోటల్ గా డిఫరెంట్ వచ్చేస్తుంది. అంటే గ్రేవీ కూడా శనగపిండి వాడితే ఆ బజ్జీ తాలూకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది కదా. అవును. సో ఇక్కడ ఎక్కువగా మనకి ఈ బేబీ కార్న్ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఓకే. అంటే బ్యాటర్ మనం ఇలా చేసుకుంటే. ఓకే, సో ఇవి కొంచెం ఫ్రై అయితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో కాస్త వేగితే మనము గ్రేవీ పార్ట్ రెడీ చేసుకోవచ్చు కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ బేబీ కార్న్ వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నుదుటికి సింధూరం అందం, కళ్ళ కాటుక అందం అంటూ ఉంటారు. మరి ఈ సింధూరం అనేది ఇప్పుడు పెట్టుకుంటున్నారా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడైతే సింధూరం పెట్టుకునేవాళ్ళు, కుంకుమ పెట్టుకునేవాళ్ళు, తిలకం లాగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం దొరకట్లేదు, అలాగే ఈజీ అయిపోతుందని ఒక స్టిక్కర్ అంటే బొట్టు బిళ్ళ అతికించుకుని వెళ్ళిపోతున్నాము. మరి ఇలా బొట్టు బిళ్ళలు ఎక్కువగా వాడడం వల్ల ఆ బొట్టు పెట్టుకున్న ప్రాంతం అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి అంటే ఆ ప్రాంతంలో కొద్దిగా తులసి రసం కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే ఈ తెల్లగా అయిపోకుండా మిగతా స్కిన్ కలర్ లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, సో ముందుగా పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో గ్రేవీ ఏం తీసుకుంటున్నారు రాజు గారు దీనికి? టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం మగ్గిచ్చేసి పేస్ట్ చేసేసుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గిచ్చేసి పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే, ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, అది తీసేసుకోవచ్చండి. ఓకే. బాగున్నాయి క్రిస్పీ, అంటే ఆ సౌండ్ బాగా తెలుస్తుంది. ఎస్. యాక్చువల్గా ఇందులో అన్ని వేసాం కాబట్టి హ్యాపీగా ఉట్టి కూడా అలా తినడానికి స్నాక్ లా కూడా బాగుంటాయి. బాగానే ఉంటుందండి. ఓకే, దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే,
ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది రాజు గారు? రెండింటితోనే తీసుకోవచ్చు, Rice. రైస్తో కానీ రోటీతో కానీ. వైట్ రైస్ కూడా బాగానే ఉంటుంది. వైట్ రైస్ బాగానే ఉంటుంది. ఓకే. కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాండి. ఓకే. సో ఆల్రెడీ మనకి ఆ టొమాటో పులుపుతో పాటు కొంచెం ఈ పెరుగు కూడా ఉంటే బాగుంటుంది, కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎస్. ఓకే, సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఓకే. సో ఆ బేబీకార్న్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో కొంచెం ఆ గ్రేవీలో ఇవి కూడా కాస్త ఉడికితే మనకి ఆ బేబీ కార్న్ కి కూడా టేస్ట్ యాడ్ అవుతుంది. ఎస్, ఎందుకంటే కొంచెం పీల్చుకుంటుంది కదా ఆ పిండి. ఓకే, సో కొద్దిసేపు వదిలేస్తే సరిపోతుంది, ఆ వేడికి పట్టేస్తుంది. అంటే కొంచెం దీనికి పైన పిండి కోటింగ్ కూడా ఉంది కదా, మైదా కార్న్ఫ్లోర్, అవును. సో అది కొంచెం పీల్ చేసుకొని అలాగే పెట్టేసుకుంటుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర, ఓకే. ఓకే, తీసేసుకుందాం. ఓకే, ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ రెడీ. రెడీ. ఓకే అండి, మరి వెరైటీ రెసిపీ ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన బేబీకార్న్ ముక్కలు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీ రెడీ.